తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి నందిగామ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో తిరువూరులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభకు భారీగా తరలి వెళ్లారు. తిరువూరు పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ సభ ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అధికారులు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జరిగిన చర్చలు విఫలమయ్యాయని మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమా మహేశ్వరరావు తెలిపారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ఫోర్ట్ లాడర్డేల్ నగరంలో టోర్నడో విధ్వంసం సృష్టించింది. టోర్నడో దాటికి పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులతో జగ్గయ్యపేటలో నిర్మించిన ప్రభుత్వ వైద్యశాల పనితీరుపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి భారతి ప్రవీణ్ పవర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాములవారి జన్మస్థలం అయోధ్యలో రామమందిరం నిర్మాణంలో భాగంగా ఉరవకొండలో ప్రతి ఇంటికి అక్షతలు, సీతారాముల వారి ఫోటో ప్రతి ఇంటికి పంపిణీ చేశారు. కనిగిరి పర్యటనకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు సిపిఎస్ ఉద్యోగులు వినతి పత్రాన్ని సమర్పించారు. నవరత్న పథకాలన్నింటినీ అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ పేర్కొన్నారు. అయోధ్యలో ఈ నెల 22న జరిగే రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి నేపాల్ నుండి 1100 కానుకలు వచ్చాయి. రాజోల్ నియోజకవర్గంలో రహదారులన్నీ ఒక్కొక్కటిగా నిర్మించుకుంటూ వస్తున్నామని ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తెలియజేశారు. యనమల సోదరులను ఈసారి వార్డు మెంబర్గా కూడా గెలవనీయమని మంత్రి దాడిశెట్టి రాజా సవాల్ విసిరారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి రాబో ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి తెలిపారు. గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి పింఛన్లు పంపిణీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్మోహన్ రెడ్డి పింఛన్ మొత్తాన్ని 3000 రూపాయలకి పెంచారని తెలియజేశారు. రెండు 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే ప్రధాని మోడీ లక్ష్యమని కేంద్ర పశుసంవర్ధక మత్స్య పాడి పరిశ్రమల శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలియజేశారు. టెక్కలిలో టీఎన్టీయూసీ అధ్యక్షులు గొట్టిపాటి రఘురామరాజు చేపట్టిన కార్మిక చైతన్య బస్సు యాత్రను రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. బాల్య వివాహాలు చేయడం ద్వారా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని బాల రక్షణ విభాగం సోషల్ వర్కర్ ఏ గీత అన్నారు. వైకాపా ప్రభుత్వం కార్మికులను విస్మరించి పేద కుటుంబాలను దయనీయ స్థితికి చేర్చిందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ప్రభుత్వం మంజూరు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, తల్లిదండ్రులు తమ బిడ్డలను బాగా చదివించి మంచి ఉన్నత స్థితికి ఎదిగేలా ప్రయత్నించాలని కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. పాత వంగళ్లు గ్రామం నుండి పలువురు వైసీపీ నాయకులు దాదాపుగా 250 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొడవలూరు మండలం కమ్మపాలానికి చెందిన నాగేశ్వరరావు నియమిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. అధికారులు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో జరిగిన చర్చలు విఫలమయ్యాయని మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమా మహేశ్వరరావు తెలిపారు.
ధర్మవరం మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ధర్మవరం పట్టణంలో పర్యటించారు. మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెలో ఉన్నందున రోడ్డుపై చెత్త వేయొద్దు అంటూ దుకాణదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. బీజేపీ యూనియన్ మినిస్టర్ భారతి ప్రవీణ్ పవార్ విజయవాడలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పొన్నూరు మండల కేంద్రంలో 27వ రోజు అంగన్వాడీలు నిరసన దీక్ష చేపట్టారు. జీవో నెంబర్ 2ని రద్దు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలకి పెంచాలని నినాదాలు చేశారు.